హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రణవ్ తెలుగు హోమ్స్. నేను మీ ప్రణవ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇప్పుడు నా ఛానల్ లోగో ఉంది కదా, అలాంటి లోగో మనం పిక్సార్ట్ యాప్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో మొత్తం నేను మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, మీరు వీడియో మాత్రం లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఈ వీడియో ఫుల్ అర్థమైంది ఫ్రెండ్స్. సో మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. యాప్ అయితే మనం డౌన్లోడ్ చేసుకున్నాక డౌన్లోడ్ చేసుకున్నాక ఇక్కడ మనం ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ అయితే వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకున్నాను. దీనికి మనకు మధ్య మధ్యలో కొన్ని యాడ్స్ అయితే వస్తుంటాయి, మనం వాటిని క్లోజ్ చేసుకుంటే సరిపోయిద్ది. ఇదిగోండి, ఇప్పుడు నేను ఇలా ఒక వైట్ బ్యాక్గ్రౌండ్ మనం తీసుకోవాలి. వైట్ అనే కాదు, మనకి ఇష్టం వచ్చిన ఏదైనా ఒక కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా డ్రా అని, మనం దాన్ని క్లిక్ చేసాక ఇక్కడ మనం డ్రా అని ఒకటి కనిపించింది, దాన్ని మనం ప్రెస్ చేయాలి. తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఒక స్క్వేర్ బాక్స్లో లోపల బ్లాక్ కలర్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఇక్కడ మనం కలర్ అయితే మనం బ్లాక్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ మనం చూడండి, మనం ఇలా బ్లాక్ పెట్టుకొని పైన టిక్ మార్క్ నొక్కితే ఇప్పుడు మనకు బ్లాక్ అయితే వచ్చింది. ఇప్పుడు మనం దీని ఒక షేప్ తీసుకుందాం. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ కనపడుతుంది కదా, దాని మీద బ్రష్ చేసి ఇక్కడ మనం రౌండ్ షేప్ తీసుకున్నాక ఇక్కడ మనం ఫిల్ అని కనిపిస్తుంది కదా, దాని మీద బ్రష్ చేసి ఇక్కడ మనం ఓకే చేయాలి. తర్వాత చూడండి, మనం ఇలా పట్టుకొని ఇలా మనం ఒక రౌండ్ షేప్లా గీయాలి. మనం దీనైతే మనం చాలా బాగా గీస్తేనే మనకి బాగా వచ్చింది అనమాట. చూడండి, ఇలా గీసినాక చూడండి ఇలా గీయాలి. గీసిన తర్వాత దీన్ని ఇలా ఉంచండి. తర్వాత ఇక్కడ పైన మనకి కనిపిస్తుంది కదా ఒక టిక్ మార్క్, దాని మీద అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సేమ్ డ్రా కనిపిస్తుంది కదా, ఆ డ్రా మీద ప్రెస్ చేసి మనం డ్రా మీద ప్రెస్ చేస్తే ఇప్పుడు మనకి ఇది వచ్చింది అనమాట. ఇప్పుడు మనం కలర్ చూడండి, కలర్ అయితే ఇప్పుడు మనం వైట్ కలర్ అయితే తీసుకుందాం. తర్వాత ఇక్కడ మనం టిక్ మార్క్ నొక్కాక ఇప్పుడు సేమ్ ఇలానే మనం ఒక రౌండ్ అయితే గీయాలన్నమాట. దాన్ని మనం దీని లోపలికి అయితే గీయాలి. అని మనం షేప్ కూడా సేమ్ అదే రౌండ్ తీసుకొని ఇక్కడ మనం ఫిల్ పెట్టి ఓకే నొక్కేసిన తర్వాత చూడండి, ఇలా మనం ఒక రౌండ్ అయితే గీయాలి. చూసారు కదా, మనం ఇలాంటి ఒక వైట్ కలర్ రౌండ్ అయితే ఇలా గీసుకొని ఇలా మనం చూసి బాగా పెట్టుకోవాలన్నమాట. మనం వీటిని బాగా గీస్తే మన ఛానల్ లోగో అయితే బాగా వచ్చింది అనమాట. ఇలా మనం గీసేసాక పైన టిక్ మార్క్ మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మనకి టెక్స్ట్ అని ఒకటైతే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, దాని మీద ప్రెస్ చేసి ఇక్కడ మనమైతే మనకి ఏం పేరు రాయాలనుకుంటున్నామో మనం ఆ పేరు మనం ఇక్కడైతే మనం టైప్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను పిఎస్ అని 2 క్యాపిటల్ లెటర్స్ అయితే రాస్తున్నాను ఫ్రెండ్స్. మనం రాసుకున్న తర్వాత ఇక్కడ మనం ఫ్రాంట్స్ అయితే మార్చుకోవచ్చు. ఇలా మీరు వెళ్ళిపోయాక ఇక్కడ మనకు ఒక మంచి ఫ్రాంట్ అయితే ఒకటి ఉంటుంది, మీకు చూపిస్తాను ఈ వీడియోలో. చూడండి ఈ ఫ్రాంట్ మనం ఇలా పెట్టుకున్నాక దీన్ని మనం ఇలా కొంచెం జూమ్ అయితే చేసుకున్నాక మనం ఇలా కొంచెం పెట్టుకున్నాక మళ్ళీ మన పైన టిక్ బటన్ అయితే ప్రెస్ చేసేద్దాం. టిక్ బటన్ ప్రెస్ చేశాక మనం మళ్ళీ ఇక్కడ డ్రా అని ఒకటి ఉంది కదా, దాన్ని ప్రెస్ చేసి అన్నీ డ్రా మీద ప్రెస్ చేస్తే ఇప్పుడు మనం ఇక్కడ ఒక ఇమేజ్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా, దాని మీద అయితే ప్రెస్ చేసి మన గ్యాలరీ నుంచి అయితే మనం ఏదో ఒక పిక్చర్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఒక ఎర్త్ పిక్చర్ అయితే తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి పైన టిక్ బటన్ కనిపిస్తుంది కదా, దాని మీద ప్రెస్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం తీసుకున్న బొమ్మ మనకి ఇలా వచ్చింది అనమాట. మనం దీన్ని కొంచెం జూమ్ చేసుకుందాం, అది ఫిల్ అయ్యేలాగా ఇలా బాగా కొంచెం జూమ్ చేసుకుంటే ఇలా వచ్చేసింది అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ కింద మనకి లేయర్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఇక్కడ మనకు చిన్న యారో మార్క్ అయితే కనబడుతుంది కదా,
దాని మీద నొక్కేసాక ఇక్కడ మనకి యాడ్ అయితే కనిపిస్తుంది, దాని మీద నొక్కితే సరిపోయిద్ది. ఇప్పుడు చూడండి ఆ ఎర్త్ పిక్చర్ అనేది మనం గీసిన ఆ బార్డర్స్లోకి అదైతే యాడ్ అయితే అయిపోయింది. ఇలా యాడ్ అయిపోయినాక ఇక్కడ మనకు పైన టిక్ బటన్ కనిపిస్తుంది కదా, దాని మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా అయితే ప్రెస్ చేసినాక ఇప్పుడు మనం దీని అయితే సేవ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మనకు ఒక యారో మార్క్ అయితే కనబడుతుంది కదా, దాని మీద ప్రెస్ చేసి మనకైతే మధ్య మధ్యలో అయితే మనకి యాడ్స్ వస్తుంటాయి. ఇప్పుడు మనం దీన్ని సేవ్ టు గ్యాలరీ అని చేద్దాం. అప్పుడు అది గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోయింది. చూసారు కదా, మనం క్రియేట్ చేసుకున్న ఈ ఇమేజ్ అయితే రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక లైక్ చేయకపోతే లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా వీడియోస్ అందరికంటే మీకే ఫస్ట్ వస్తాయి అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.